हुकुम टाइगर का हुकुम। హాయ్ గాయ్స్, హాయ్ చెప్పు. సో ఇంకా 2 డేస్లో మా వారైతే అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. నిజంగా నేనైతే చాలా మిస్ అవుతాను. తర్వాత ఇంకా నేను ఒక్కదాన్ని, టైగర్ బాబు, ఇంకా మా చెల్లి వస్తా అన్నది మా ఇంటికి. ఇంకా మంచిగా ఎంజాయ్ చేద్దులే నేను పోయిన తర్వాత. ఏం ఎంజాయ్ ఉంటుంది నాకైతే. నీకుంటదేమో అక్కడ పోయి నాకు ఎంజాయ్, నాకేముండదు ఎంజాయ్. ఇంకా పళ్ళు తప్పుతాయి కానీ టిఫిన్ చేసి పెట్టేది, ఇంట్లో సామాన్లు తెచ్చి పెట్టేది, అన్నం వండి పెట్టేది, టైంకి పెట్టేది అవన్నీ ఉండవుగా. ఎంజాయ్ చేయగా అంటావు కదా ఆఫీస్కి వెళ్ళిపో అని చెప్పి. అబ్బా నేనేమన్నా ఆఫీస్కి వెళ్ళిపో అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా మంచిగా వెళ్ళిపోతున్నా, హాయిగా 3 నెలలు హాయిగా ఎంజాయ్ చేయగా. ఏందో కానీ నాకేం అర్థం కావట్లేదు. 3 నెలలు నేను చాలా తక్కువ మా వారిని వదిలి ఉండడం చాలా తక్కువ. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరమే వెళ్తాము. ఉన్నావు కదా 23లో పోయినప్పుడు ఒక్కసారి 2 మంత్స్, అది అప్పుడు 2 మంత్స్ వెళ్ళినారు. ఇప్పుడు టైగర్ బాబు పుట్టిన తర్వాత అయితే 3 మంత్స్. ఇప్పుడైతే టైగర్ బాబు ఉన్నాడు, ఇంకేంది టైగర్ బాబు ఉన్నాడు. ఉండు, చుట్టూ కెమెరాలే ఉన్నాయి, ఏది వస్తున్నా నేను చూస్తూనే ఉంటా. ఎక్కడున్నా స్క్రీన్ మొత్తం కనపడుతూనే ఉంటది, ఆడ ఏం జరుగుతుంది అన్ని కనిపిస్తాయి కానీ నువ్వు నా పక్కన ఉండవు కదా. కనిపిస్తూనే ఉంటది, ఇంకెందుకు ఎంతైనా ఉంటది. ఆఫీస్ పోయినట్టు నైట్ అయితే ఉండవు కదా. నైట్ ఒక్క టైగర్ బాబు గారు పడుకోబెట్టడానికే కదా మిస్ అయ్యేది. మిస్ అయితా, ఎంతైనా మిస్ అయితా, నేను ఖచ్చితంగా మిస్ అయితా. బిజీలో నువ్వు ఉన్నావు. ఏసకి బిజినెస్, లేడీ వకిల్ రాతోడు క్లయింట్స్, మళ్ళీ టైగర్ బాబు ఛానల్, మళ్ళీ మధ్యలో ప్రమోషన్లు, ఇవి చేయడానికే నీకు టైం సరిపోతలేదు. ఇంకా ఎందుకు మిస్ అవుతావు? ఇప్పుడే అసలు టైం కుదురుతలేదు. ఎంతైనా వర్కే, ఫ్యామిలీయే, మాట్లాడడానికే కుదురుతలేదు. ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, నా వర్క్ సెకండ్ ప్రయారిటీ. అందుకని చెప్పి నాకు టైగర్ బాబు నువ్వు ఇంకా ఆబ్వియస్గా మిస్ అవుతా అనుకోండి. సో ఇప్పుడైతే ఇంకా మా వారికి థర్స్డే రోజు అంటే ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే ఫ్లైట్ ఉన్నది. ఇంకా ఈ రోజు అయితే ట్యూస్డే అనమాట. ట్యూస్డే రోజు మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము. తనకు కావాల్సిన క్లాత్స్, ఎసెన్షియల్స్, ఇంకా అవన్నీ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఈ వీడియోలో షాపింగ్ ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే ఇంక్లూడ్ చేయబోతున్నాను. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఏదైతే క్యారీ చేయాలి, ఏదైతే క్యారీ చేయొద్దు, ఏ లగేజ్లో ఏముండాలి, ఏ లగేజ్లో ఏముండదు, అండ్ ఇంకా మా వారికి ఇచ్చిన లగేజ్ వెయిట్ అయితే జస్ట్ 23 kilos మాత్రమే. సో 23 kilos వరకు ఏమేమి యాడ్ చేసుకుంటున్నాం మేము అనేది మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎండ్ వరకు చూడండి. అంటే ఎక్కువ వెయిట్ ఇస్తారు, మనీ కడితే 10,000 కట్టాలి. అంటే ఎప్పుడు ఒక కేజీ ఎక్కువ అయితే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. మా వారి ఫ్లైట్ టికెట్ లో ఇంక్లూడ్ అయిన వెయిట్ అయితే జస్ట్ 23 kilos అనమాట. దానికి 23 kilos మాత్రమే క్యారీ చేయాలి. ఒకవేళ 1 kg ఎక్కువైనా కూడా దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి పే చేయాలి. సో మనము ఒకవేళ ఎక్స్ట్రా కేజెస్ కావాలి అనుకుంటే మనము ఎక్కువ రేట్ ఉన్న ఫ్లైట్ టికెట్ తీసుకోవాలి. 23 kgs లగేజ్ బ్యాగ్, ఇంకోటి నాతో పాటు ఇంకోటి ఉంటుంది చెక్ ఇన్ బ్యాగ్ అని, అదొక 7 to 8 kg పెట్టుకోవచ్చు. ఓకే, చెక్ ఇన్ బ్యాగ్ 7 to 8 kg అంట, అండ్ లగేజ్ బ్యాగ్ వచ్చేసరికి 23 kgs. ఇంకా ఇక్కడ నుండి కొన్ని తీసుకెళ్తున్నారు. ఏం ఆర్డర్ చేసినావు బాబు? నిన్న కొన్ని ఆర్డర్ చేసినావు కదా. నిన్న లిస్ట్ పంపించాడు మా రూమ్మేట్ ఏమేమి తీసుకురావాలి. ఇంకా అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాం మీకు. అవన్నీ ఇప్పుడే చెప్తే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాము. మా వారి కోసం క్లాతింగ్ షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక ఏం షాపింగ్ చేసాం, ఎట్లా షాపింగ్ చేస్తున్నాం అదంతా ఈ వీడియోలో పెడతాను. అండ్ యాజ్ వెల్ ఇంకా ఏంటి అంటే లగేజ్ ప్యాకింగ్ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ మళ్ళీ ఇంకా మేమైతే షాపింగ్ చేయడానికి ఒక స్టోర్కి అయితే వచ్చాము. ఇందులో ఎక్స్క్లూజివ్గా మెన్స్ వేరే అవైలబుల్గా ఉంటాయి. సో ఇవన్నీ షర్ట్స్ అనమాట. ఇందులో అన్ని షర్ట్స్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇది ఎక్స్క్లూజివ్గా మెన్స్ వేర్. ఈచ్ షర్ట్ కాస్ట్ 800 అంట. ఆ షర్ట్స్ కాస్ట్ 900 అంట. గాట్ ఇట్, బ్రాండెడ్ షర్ట్స్ ఇవన్నీ. ఇన్ని చూసి కన్ఫ్యూజ్ అయిపోకండి. ఒక్క షర్ట్ వారికి ఎక్సెల్ మీడియం ట్రై చేసిన, సెట్ అవ్వలేదు. సో ఇది లార్జ్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సైజు ఉంది. ఆడోళ్ళ షాపింగ్ లేట్ అనుకుంటే మొగళ్ళ షాపింగ్ కూడా చాలా లేట్ ఉంది. ఇప్పటి వరకు ఒక్కటి కూడా సెలెక్ట్ చేయలేదు. ఇంకా మా వారు మొత్తం తను బియర్డ్ తీసేసిండు, దానివల్ల మొత్తం అంకుల్ కనిపిస్తుంది ఈరోజు. మొత్తం ఏది వేసినా సెట్ కావట్లేదు. ఇంకా ఇన్ని ఆప్షన్స్ ఉంటే ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదు. అసలు ఇన్ని ఆప్షన్స్ పెట్టొద్దు అసలు. ఒక్క షర్ట్ కూడా సెలెక్ట్ చేసుకోలేదు. ట్రై చేసి అలసిపోయినారు.
ఇంకా ఎన్ని ఆప్షన్స్ చూసి మా వారి బ్రెయిన్ ఖరాబ్ అయిపోయిందంట. కనీసం టీ షర్ట్స్ అన్న చూద్దామనేసి ఒక్క షర్ట్ కూడా సెలెక్ట్ చేయకుండా పైకి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఇక్కడైనా సెలెక్షన్ అవుతుందో లేదో చూద్దాం. మరి ఇంట్లోకి ఎందుకు వచ్చినాం? ఉన్నాయి కదా బాబు, చూడొద్దు. అబ్బాయిలే కదా, అమ్మాయిలవి. సో ఇప్పుడైతే టీ షర్ట్స్ చూడడానికి ఒక హౌస్ అన్నమాట. ఇంకా ఇంట్లోనే ఒక్కొక్క ఫ్లోర్ వైజ్ ఒక్కొక్క సెక్షన్ డివైడ్ చేసి ఇంకా అమ్ముతున్నారు. మా వారు 3 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఇంకా ఇక్కడే షాపింగ్ చేశారనమాట. ఇంకా ఇప్పుడు కూడా ఇక్కడే షాపింగ్ చేయడానికి వచ్చారు. అప్పుడే చూపి మంచిగా ఉంది, డీసెంట్గా. లాస్ట్కి కొన్ని షర్ట్స్ అయితే ఇంకా ఫైనల్ చేశారు. ఒక 5 షర్ట్స్ కాడ ఓన్లీ 2 షర్ట్స్ మాత్రమే తీసుకున్నారు. ఎన్నిసార్లు తిరిగి చూపిస్తావు ఇప్పుడు? అబ్బా, ఆడోళ్ళ షాపింగ్ అన్న బెస్ట్ నాయన అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడు వచ్చినా 3 గంటలకు 2 గంటలకు వెళ్ళినాం అనుకుంటా. 7-8 అంట. నా షాపింగ్ అయినా 5 నిమిషాల్లో అయిపోతుంది. నీ షాపింగ్ ఏంటి బాబు? షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నారా? కాదు, ఓన్లీ జీన్స్ మాత్రమే అయినాయి. ఇంకా టీ షర్ట్స్ సెలెక్షన్ చేసి ఇంత టైం పట్టి 1 hour తీసుకుంటున్నాం. 1 hour షర్ట్స్, 1 hour ప్యాంట్. నీకు బాగుంటాయి, నీకు అన్నీ బాగుంటాయి. బిల్ కట్టేటోళ్ళకి బాగుంటుందా? ఇక్కడనే స్టార్ట్. వీటికి ఎంత అయింది తెలుసా? వింటే షాక్ అవుతారు. 10,000 ఓన్లీ. ఎన్ని జీన్స్లు? 5 జీన్స్, 5 షర్ట్స్, ఇంకా పైన టీ షర్ట్స్ కొనాలి. వాటికి ఎంత అవుతుందో తెలియదు. జస్ట్ వీటికి మాత్రమే 10,000 అయింది. ఏం సంపాదించుకొస్తాడో అక్కడ పోయి, కానీ ఖర్చు పెట్టుడే ఎక్కువ ఉంది. బ్రాండెడ్ మరి అవి. ఫైనల్లీ షాపింగ్ ఈజ్ కంప్లీటెడ్. 10,600. అబ్బా, నీకే చెమట కడతా, నాకేం కావాలి? కష్టపడి సెలెక్షన్ చేసుకుని చెమట. ఏ టైంలో సన్ ఉన్నప్పుడు షాప్లోకి వెళ్తే 2 hours టైం వేస్ట్ అయింది మధ్యలో. షాపింగ్ వీడియో చూసేసారు కదా. ఇప్పుడైతే ఆ షాపింగ్ చేసిందంతా ఇప్పుడు లగేజ్ బ్యాగ్లో అయితే మేము ప్యాక్ చేయాలి. మా వారికి ఇచ్చింది అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 27 kgs మాత్రమే. సో 27 kgs ఈ లగేజ్ బ్యాగ్ ఉండాలి. ఇంకో 7 to 8 kgs చెకింగ్ బ్యాగ్ అయితే ఉండాలంట. సో ఇందులో అయితే మనము ఎగ్జాక్ట్గా 27 kgs పట్టేలాగైతే ప్యాక్ చేయాలి. ఒక 3 years బ్యాక్ మా వారు అబ్రాడ్ వెళ్ళినప్పుడు సేమ్ ఇదే బ్యాగ్ తీసుకెళ్లారు. ఇంకా అప్పుడైతే బ్యాగ్స్ కన్ఫ్యూజ్ అవుతాయేమో అని చెప్పేసి ఇక్కడ తన నేమ్ అయితే రాసుకున్నారు, అనిల్ కుమార్ అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఈ బ్యాగ్ ఓపెన్ చేద్దాము. అన్నీ నా దగ్గర అయితే పెట్టుకున్నాను. జస్ట్ ఇప్పుడు ప్యాక్ చేసేదే ఉందన్నమాట. ఒక 6 to 7 షర్ట్స్, ఒక 7 ప్యాంట్స్, ఇంకా డైలీ వేర్ ట్రౌజర్స్, టీ షర్ట్స్, అండర్వేర్, అవన్నీ అలా అయితే ప్యాక్ చేయాలి ఇంకా. సో ఇప్పుడైతే నేను దగ్గర అయితే పెట్టుకున్నా కదా అన్నీ. ఇంకా ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం మన వ్లాగ్ని. అసలు ఏం ప్యాక్ చేయాలి, ఎలా ప్యాక్ చేయాలనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అసలు నాకు. అసలు లాస్ట్ టైం నేను అన్ని చిన్న చిన్న బ్యాగ్స్, ఇట్లాంటి బ్యాగ్స్ బుక్ చేశాను. ఇదైతే ఫుట్వేర్ అనమాట. దీంట్లో ఇప్పుడు ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ షూస్, ఇంకా చెప్పులు అయితే వేసుకుంటారు. ఇట్లాంటి బ్యాగ్స్ అయితే బుక్ చేశాను లాస్ట్ టైం నేను చాలానే. ఇంకా చిన్న చిన్న లగేజ్ బ్యాగ్స్ అయితే బుక్ చేశాను. బికాజ్ అన్నీ ఇలా మనము అరేంజ్ చేయొచ్చు అనమాట, గజిబిజిగా పడేయకుండా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ బ్యాగ్స్ నేను ఎక్కడో పెట్టాను, మర్చిపోయాను. అందుకని చెప్పి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంకా దొరకకపోయేసరికి ఇప్పుడు ఈ బ్యాగ్లో అయితే ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో అయితే అన్ని షర్ట్స్ పెడతాను. నిన్ననే షర్ట్స్ అయితే షాపింగ్ చేశాం కదా, సో అది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా. సో ఇప్పుడైతే షర్ట్స్ని ఈ బ్యాగ్లో పెడతాను అనమాట. అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అసలు ఎట్లా ప్యాక్ చేయాలి ఏంటి అని. ఓకే, ఏంటిది? ఓకే, మా వారైతే ఇప్పుడు బయటికి వెళ్ళారు. లైక్ కొన్ని సామాన్లు కావాలి, ఇంకా ఆ సామాన్లు చేయడానికి అయితే బయటికి వెళ్ళారు. ఇంకా రేపు నైట్ మా వారి ఫ్లైట్ అయితే ఉంది. రేపు నైట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తారు. 3 o'clockకి ఫ్లైట్ ఉంది. అంటే రేపు నైట్ 3 o'clock, అంటే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి, థర్స్డే నైట్ అనమాట. సో ఇప్పుడైతే 1 by 1 అన్ని ప్యాక్ చేద్దాం. ఎన్ని
ఎన్ని షర్ట్స్ పెడదాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు 3 months ఉండబోతున్నారు కదా, 3 monthsకి ఒక 5 షర్ట్స్ అన్నారు, కానీ 5 షర్ట్స్ ఏం సరిపోతాయి, అందుకని చెప్పేసి ఎక్కువగానే షర్ట్స్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న షాపింగ్లోనే చాలా రకాల షర్ట్స్ అయితే తెచ్చుకున్నారు మా వారు. సో ఇప్పుడైతే అవన్నీ పెడతాను నేను 1 by 1 అరేంజ్ చేస్తున్నా. లైక్ మనకి కొన్ని స్కిల్స్ ఉండాలన్నమాట, అంటే 27 kgs వచ్చేలాగా ప్యాక్ చేయాలి అట్లా అని చెప్పేసి బ్యాగ్ మొత్తం కొన్ని వాటితో నింపకుండా అట్లా కొన్ని స్కిల్స్ అయితే ఉండాలి. ఇది చెక్-ఇన్ బ్యాగ్ అనమాట. దీంట్లో తినే ఫుడ్ ఐటమ్స్ అట్లాంటివి ఏవి ఉండొద్దు, ఓన్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవి మాత్రమే ఉండాలన్నమాట. అందుకని ఇది చెక్-ఇన్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో, ఎవరైతే ఫ్లైట్ ఇంకా మా వారి దగ్గర ఉంటుంది అనమాట. ఈ బ్యాగ్ గూడ్స్ ప్లేన్లో వస్తుంది, అందుకని చెప్పి దీంట్లో ఫుడ్ ఐటమ్స్ అవన్నీ పెట్టొచ్చు, బట్ చెక్-ఇన్ బ్యాగ్లో అయితే అలాంటివి ఏవి పెట్టొద్దు. సో ఇందులో నుండి కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టాను, అంటే జస్ట్ నార్మల్గా సర్దలేదు, అవి అయితే తీసి ఇందులో పెట్టేస్తున్నా. మా సారీ ఉప్మా రవ్వ, కందిపప్పు, సర్ఫ్ ప్యాకెట్, కొరియాండర్ పౌడర్, యిప్పీ మ్యాగీ, అదేంటి చికెన్ మసాలా, ఇది మటన్ మసాలా, మటన్ కూడా వండుకుంటారంట, ఇంకా కారం పొడి, మళ్ళీ ఇంకొకటి కందిపప్పు ప్యాకెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది గరం మసాలా, మళ్ళీ ఇంకో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసాను. అక్కడ ఉండవా, ఇక్కడ ఎందుకు మోసుకెళ్తున్నారంటే అక్కడ కూడా ఉంటాయి, బట్ మన స్పైసెస్ ఇక్కడ ఉండే స్పైసెస్ అక్కడ చాలా తక్కువ ఉంటుంది, స్పైసీనెస్ అనేది 0 ఉంటుంది అక్కడ అనమాట. ఎక్కువ కారం తినరు కాబట్టి ఎక్కువ స్పైసెస్ అనేవి ఉండవు అక్కడ, ఇంకా కాస్ట్ కూడా ఎక్కువ, అందుకని చెప్పి ఇక్కడ నుండి తీసుకెళ్తే కొంచెం ఆదాయం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి అయితే తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఇదైతే కంప్లీట్గా ప్యాక్ చేసేద్దాం. లగేజ్ బ్యాగ్ ప్యాక్ చేస్తే ఒక పెద్ద పని అయితే అయిపోతుంది. నేను ముందుగానే లిస్ట్ రాసుకున్నాను అనమాట, ఏవేవి తీసుకెళ్ళాలి అని చెప్పేసి, ఆ లిస్ట్ వైజ్ చూసుకుంటూ అయితే ప్యాక్ చేస్తున్నాను. సో ఫుడ్ ఐటమ్స్ అన్ని లాస్ట్ టైం అయితే రైస్ కూడా తీసుకెళ్లారు, ఈసారి వేరే వాళ్ళు తీసుకెళ్తున్నారంట రైస్, అందుకని చెప్పి ఈసారి అయితే రైస్ తీసుకెళ్ళట్లేరు. సో అవి కూడా ప్యాక్ అయిపోయినాయి, బట్టలు కూడా ప్యాక్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే, నెక్స్ట్ ఏం ప్యాకింగ్ ఉంది, షూ, చెప్పల్. సో నేను అన్ని లిస్ట్ రాసుకున్నాను అనమాట, నా వాట్సాప్ నెంబర్కి అయితే పంపించుకున్నాను, అందులో చూసి 1 by 1 అయితే ప్యాకింగ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇందులో మనము బ్లాంకెట్ ఇంకా షూ, చెప్పల్ అవి వేసే ఉన్నాయన్నమాట, అదైతే అయిపోతుంది. ఇది దీంట్లో ఓన్లీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మాత్రమే పెట్టుకోవచ్చు అంట, చిన్న బ్యాగ్ అనమాట, ఇది మా వారితో ఉంటుంది. ఇంకా మెడిసిన్ కూడా పెట్టేశాను అక్కడికి. నార్మల్గా ఇట్లా వెళ్తున్నప్పుడు మెడిసిన్ లైక్ ఇక్కడ అక్కడికి వెళ్ళినాక జలుబు జ్వరమో ఏదో ఒకటి వస్తుంటుంది కదా, అక్కడ ఏంటో ఏమో తెలియదు, మన దేశం కాదు, మన కథ కాదు, మన ఏంది కాదు, ఏదైనా వచ్చినప్పుడు బయటకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి చేత కాదు, మన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి తెస్తారు, బట్ సింగిల్ పర్సన్ వెళ్తున్నారు కాబట్టి అన్నీ ముందుగానే చూసుకొని అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. ఇంకా నేను కూడా వెళ్దాం అనుకున్నా, కానీ నాకైతే అవకాశం లేదు, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని నాకు చాలా ఆతృతగా ఉంది, కానీ మా వారైతే తీసుకెళ్తలేరు. మేబీ టైగర్ బాబు కొంచెం పెద్ద అయ్యాక తీసుకెళ్తారేమో, హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా అప్పుడైతే పెద్ద సంతనే ఉంటుంది, ఇంకా ముగ్గురిది, మా వారి లగేజే ఇంత పెద్దగా ఉంది, ఇంకా అప్పుడు మేమందరం వెళ్తే ఇంకెంత పెద్ద లగేజ్ ఉంటుందో ఏమో. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ లగేజ్ ప్యాకింగ్ అయితే డన్ అనమాట. 27 kgs అయితే ఉండాలి లగేజ్ బ్యాగ్. నాకైతే ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది, ఒకవేళ ఎక్కువ అయితే తీసేసేయాలి, లేకపోతే మనం ఎక్కువ తీసుకెళ్ళామనుకోండి అక్కడ మనము ఛార్జెస్ అనేవి పే చేయాలి, కేజీకి ఇంత ఛార్జ్ అనేది ఉంటుంది, ఆ ఛార్జెస్ మనం పే చేయాలన్నమాట. అందుకని చెప్పి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్ 27 kgs లేకపోతే 26.5 వచ్చినా సరే, ఎందుకంటే అక్కడ పోయి నాకు 500 grams పెరగవచ్చు, ఒక్కొక్క వే మిషన్ ఒక్కొక్కలాగా ఉండొచ్చు, అందుకని చెప్పేసి ఉండడం బెస్ట్ అని నా ఒపీనియన్. ఇల్లు మొత్తం గందరగోళం ఉంది. ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మాకు ఇంకా వేరే ఫంక్షన్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళాలి. సో తొందరగా లగేజ్ ప్యాకింగ్ అయితే చేసేస్తున్నా. లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఆరాంగా కూర్చోవచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు అంతే. సో మొత్తం ఫైనల్ ఓవరాల్గా లగేజ్ ప్యాక్ చేసిన తర్వాత ఈ చిన్న బ్యాగ్లో ఏమేమి పెడుతున్నానో తర్వాత చూపిస్తాను. అమ్మయ్య, ఇంకా ఫైనల్గా మా బ్యాగ్ ప్యాకింగ్ కాదు, నా హస్బెండ్ బ్యాగ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 27 kgs వచ్చాయా రాలేదా చూడాలి వే మెషిన్ పెట్టి. ఒకవేళ 27 కంటే ఎక్కువ ఉందనుకోండి తీసేసేయాలి, 27 కంటే తక్కువ ఉంటే ప్లేస్ లేదు. సో 27 kgs రావాలనేసి అయితే దేవుని వేడుకుంటున్నా, ఎందుకంటే కష్టపడి ప్యాక్ చేసిన అసలు ఏం పెట్టాలి ఏంటి అని చెప్పేసి అర్థం కాలేదు. లిస్ట్ రాసుకున్నా కూడా బాగా కన్ఫ్యూజ్ అయింది. ఇప్పుడైతే అమ్మ చాలా బాగుంది.
అమ్మనే ఇప్పుడు దీనిపైన సో ఇప్పుడైతే ఇంకా దీనిపైన ఎవరైనా కూర్చోబెట్టి దీన్ని జిప్ అయితే క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ అవుతుందో కాదో కూడా డౌటే. సరే కంటిన్యూ చేద్దాం. అప్పటి నుండి టైగర్ బాబు నిద్రపోయిండు, ఇంకా ప్రశాంతంగా పళ్ళు చేసుకున్నాము. ఇంకా లేచిన తర్వాత చూడండి ఆ వేవ్ మిషన్ పైన బ్యాగ్ పెడదాం అనుకుంటే వీడు ఎక్కి నిల్చుంటాడంట, పెద్ద వెయిట్ ఉన్నట్టే. వెయిట్ చూసుకుంటే చాలు, ఫస్ట్ ఎక్కి నిల్చుంటాడు. పెట్టు. టైగర్ బాబు డాడీతో పోతావా? సూట్ కేసులో కూర్చున్నావు, పోతావా డాడీతో? నువ్వు కూడా బెల్జియం పోతావా? బాబు ఇన్ని ప్యాక్ చేసుకొని అంటే ఇక కూర్చుండు చిన్న సూట్ కేసులో, అని తగ్గట్టు కూర్చున్నాడు కదా. పోతావా? డాడీతో పోతావా నాన్న? యాక్చువల్గా మేము అప్పటి నుండి 27 kgs అని నేను అనుకుంటున్నాం. మా వాడు చెప్పింది ఏంటి అంటే 23 kgs ఉండాలంట బ్యాగ్. సో ఎంత చూపి 22.38 ఒక నిమిషం కనిపిస్తుంది, 22.38 అంటే ఇది ఈ బ్యాగ్ కరెక్ట్. ఈ బ్యాగ్ కరెక్ట్గానే ఉంది. హాఫ్ కేజీ అంటే మెడిసిన్ ఉంది, అది ఇద్దామా? ఇలా మెడిసిన్ ఉంది, అది ఇద్దాం మరి. సో ఈ బ్యాగ్ ఎంత ఉండాలంటే 8 kgs ఉండాలంట. బట్ ఇదేంటి 0G, ఇది ఎంత ఉండాలంటే 8 kgs ఉండాలంట. ఇది 8.370 kgs అయితే ఉంది. ఇందులో నుండి కొంచెం తీద్దామంటున్నారు. మరి తీద్దామా వద్దా? ఉండని అనిపిస్తుంది నాకు. 200 grams కదా, ఏం కాదనిపిస్తుంది. దాంట్లో యాడ్ చేసుకుంటాను అర్ధ కిలో. ఏం వేస్తావు మరి? ఏదైనా మిక్చర్ అట్లాంటివి తీసుకెళ్తావా? లగేజ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై గాయ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.